హాయ్ ఇన్వెస్టర్స్, నా పేరు ఆర్యన్. నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్ని అండ్ ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్ని. ఇప్పటి వరకు 1,00,000 పైగా చాలామందికి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే రైట్ అండ్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఇలాంటి విషయాలు చాలామందికి నేను సపోర్ట్ చేయగలిగాను. సో ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే, ఎన్ఆర్ఐలు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్లు చాలా వరకు అంటే 50-60% కాదు, ఒక ఇంచుమించు 80% వరకు ఎందుకు ఫ్రూట్ఫుల్ అవ్వడం లేదు. బట్ ఎన్ఆర్ఐలకి చాలా ప్యాషన్తో ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకుంటారు, మంచి బడ్జెట్లు ఉంటాయి, బట్ ఎందుకని ఫ్రూట్ఫుల్ అవ్వడం లేదు అంటే ప్రతి ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్ మంచి అప్రిషియేషన్ చూడట్లేదు. సో నేనేంటంటే నాకు వచ్చే కాల్స్ నేను అనాలిసిస్ చేసిన తర్వాత మీ అందరికీ కూడా ఎన్ఆర్ఐలకి నేను ఏం చెప్పబోతున్నానంటే, మీ ఇన్వెస్ట్మెంట్ ఫ్రూట్ఫుల్గా ఉండాలంటే ఈ తప్పులు చేయొద్దు. అంటే ఎలాంటి తప్పులు చేయడం వల్ల మీ ఫ్రూట్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ బ్లాక్ అయిపోతుంది, లేదా డెడ్ అయిపోతుంది, లేదా అప్రిషియేషన్ అంతగా మీరు ఎక్స్పెక్ట్ చేసినంతగా రావటం లేదు, లేదా రీసేల్ చేద్దాం అనుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా నాకు చాలామంది చెప్తారు. అంటే 1 crore పెట్టాను, నేను ఆ ఏరియాలో స్ట్రక్ అయిపోయాను, లేదంటే 50 lakhs పెట్టాను, ఈ ఏరియాలో స్ట్రక్ అయిపోయాను, అక్కడ అప్రిషియేషన్ రావటం లేదు, లేదు నేను పెట్టేటప్పుడు అక్కడ చాలా బాగుంది, బట్ ఇప్పుడు ఏమో డెవలప్మెంట్ లేదు, నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, బట్ ఆ వెంచర్లో ఎవరో డెవలప్మెంట్స్ సరిగా చేయట్లేదు, ఆ వెంచర్ మెయింటెనెన్స్ లేదు. ఇలాంటి చాలా ఇష్యూస్ నాకు ఎన్ఆర్ఎస్ నుంచి చాలా ఫ్రీక్వెంట్గా వింటూ ఉన్నాను. నేనేమంటున్నానంటే, ఎన్ఆర్ఐలు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు ఐ రిక్వెస్ట్ యూ, అంటే మీరు 50 లక్షలు, ₹1,00,00,000 ఇలా సజెషన్, లేదంటే 2 కోట్ల వరకు పెట్టినప్పుడు కొంచెం సజెషన్స్ మాత్రం, ఎందుకంటే మీరు దూరంగా ఉంటారు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నారు, అది ఎక్సలెంట్, అంటే మీ మీ ఉద్దేశం చాలా మంచిది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, మీరు పెట్టాలి అనుకున్న వెంటనే మీ చుట్టుపక్కల ఒక 5-6 మెంబర్స్ మీకు దాన్ని ఏమంటారు, ఒక రౌండప్ చేసి ఉంచుతారు. లైక్ ఎలా అంటే, మీ దాంట్లో ఫ్రెండ్స్, లేకపోతే తెలిసిన బాబాయిలు, లేదంటే తెలిసిన రిలేటివ్స్, వీళ్ళందరూ కూడా మీ ఇన్వెస్ట్మెంట్ని ఇక్కడ పెట్టాలనేది వాళ్ళ ఇష్టం. ఇక అంటే మీరు అనుకుంటారు, వాళ్ళకి నచ్చిన చోట పెట్టిస్తారు. ఇది చాలా చాలా చోట్ల జరుగుతున్నది. దీనివల్ల ఏమవుతుందంటే, బాబాయ్ పెట్టమన్నాడని పెడుతున్నాము, లేదంటే మా సిస్టర్ వాళ్ళు అడిగారని చెప్పని పెడుతున్నాము, లేదంటే మాకు తెలిసిన ఫ్రెండ్ కొలీగ్ ఉన్నాడు కాబట్టి అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టేసాము అనుకుని చేతులు దులుపుకునే కంటే, నా సజెషన్ ఏమిటంటే, మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నప్పుడు బేసిక్ మీరందరూ, నేను చాలామందిని ఎన్ఆర్ఐలతో మాట్లాడినప్పుడు అందరూ చాలా చక్కగా అనాలిసిస్ చేస్తున్నారు. అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ చెప్పి ఒక లొకేషన్ పిన్ పెట్టిన వెంటనే ఆ చుట్టుపక్కల ఏముంది అనేది, ఒకవేళ కొంతమంది అయితే ఇంకా డెప్త్‌గా వెళ్ళి ఆ ఏరియాస్‌లో మాకు కూడా తెలియనంత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. దట్ ఈస్ వెరీ గుడ్. అయితే నేనేమంటున్నానంటే, అక్కడ వరకు బాగుంటుంది కానీ, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎవరో ఒకరు సజెషన్స్ ఆటోమేటిక్‌గా చాలామంది మా బాబాయ్ కానీ, లేదంటే వీళ్ళు కానీ, వాళ్ళు కానీ అంటూ వాళ్ళు చెప్పిన సజెషన్స్‌లోనే చేస్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నారు అంటే, వీళ్ళంటే నాకు తెలిసిన వాళ్ళు, నా ఫ్యామిలీ మెంబర్స్, నన్నెప్పుడూ మోసం చేయకపోవచ్చు, లేదంటే మనకొక భరోసా ఉంటుంది, రేపొద్దున అడగొచ్చు అనుకుంటారు. బట్ నేను ఒకటి చెప్తున్నాను, రియల్ ఎస్టేట్‌లో ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత మీ రిలేటివ్స్ అయినా సరే తప్పు చేస్తే వాళ్ళనేమనలేరు, మీ రిలేషన్ పోతుంది. అట్ ది సేమ్ టైమ్ దానికి సంబంధించి వాళ్ళు ఏ మాత్రము మీకు సపోర్ట్ చేయలేరు. ఎందుకు అంటే, ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే, మీ రిలేటివ్‌ని ఎవరినైనా సజెషన్ అడిగేటప్పుడు ఆ రిలేటివ్‌కి సంబంధించిన నాలెడ్జ్ ఎలా ఉంది అంటే, నిజంగా ఆల్ వెంచర్స్ మీద కానీ, లేదంటే ఆల్ హైవేస్ మీద కానీ, ఏ డెవలప్మెంట్స్ మీద కానీ, ఇవన్నీ నాలెడ్జ్ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోకుండా వాళ్ళని గుడ్డిగా నమ్మి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి వచ్చే అప్రిషియేషన్ పోగొట్టుకోవడంతో పాటు, మీరు రావాల్సిన అప్రిషియేషన్ రాక, అంటే మీకు అనుకున్న కట్ ఆఫ్ రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీ దగ్గర ఉన్న బడ్జెట్‌ని అనాలిసిస్ చేయండి. 50 లాక్స్, 25 లాక్సా, 50 లాక్సా, లేదంటే 1 crore, 2 crore అలా. సో నేనేం చేస్తున్నా అంటే, 25 లాక్స్ నుంచి 30 లాక్స్ ఉన్న ఎన్ఆర్ఐలు ఎవరైనా ఉంటే, నేనిచ్చే బెస్ట్ సజెషన్ ఏంటి అంటే, హైదరాబాద్‌లో హెచ్ఎండిఏ, డీటీసీపీ అండ్ ముడా, ఈ మూడిట్లో ఏదైనా అప్రూవ్డ్ లేఅవుట్ తీసుకోండి. సో ఈ బడ్జెట్‌లో అప్రూవల్ లేఅవుట్స్ వస్తాయి. అది కూడా సిటీకి కొంచెం దూరంగానే వస్తాయి. మీరు ఎవరైనా చూడమంటారు కదా, మీ రిలేటివ్స్‌ని గానీ, ఫ్రెండ్స్‌ని గానీ, ఫ్యామిలీస్‌ని గానీ ముందే ప్రిపేర్ చేయండి. కొంచెం దూరంగానే ఉంటాయి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆ ఏరియాలో సర్వే చేసుంటారు. ఆ ఏరియాలో డెవలప్‌మెంట్స్ మీకే తెలుస్తాయి. సపోజ్ మీ పేరెంట్స్‌ని పంపించారు, అక్కడ మీకు ఒక మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అనో ఏదో ఉంది. దానివల్ల అడ్వాంటేజా, డిసడ్వాంటేజా అనేది మీకు తెలుస్తుంది. అలాంటప్పుడు వాళ్ళకేంటంటే, ఆ రూట్ బాలేదనో, చాలా దూరంగా ఉందనో, ఎందుకంటే మీ పేరెంట్స్ అంతంత దూరాలు ప్రయాణం చేస్తుంటారు, లేదా మీ రిలేటివ్స్ గానీ. ముందే వాళ్ళని కొంచెం ప్రిపేర్ చేయాల్సింది ఏంటంటే, కొంచెం దూరం ఉంటుంది, బట్ చూడు, ఆ ఏరియా ఎలా ఉందో చూడు అని ఎక్స్‌ప్లెయిన్ చేయమనండి. సెకండ్ ఏంటంటే, 50 లక్షల కంటే ఎక్కువ బడ్జెట్ ఉన్నవాళ్ళు, 50 లక్షల నుంచి ₹1,00,00,000 ఉన్న బడ్జెట్ ఉన్నవాళ్ళు బేసిక్‌గా మనకి హైవేకి దగ్గరగా ఉన్నాయి కొంచెం సజెస్ట్ చేసుకోండి. అంటే కమర్షియల్ యాస్పెక్ట్‌లో ఉన్నాయి, మీరు ఒక కోటి లోపల, 1 crore లోపల తీసుకునేదానికి కొంచెం కమర్షియల్ టచ్ ఉన్నాయి తీసుకోగలిగితే, రేపొద్దున ఫ్యూచర్‌లో రీసేల్ చేసుకోవడానికి గానీ, లేదంటే మీరు కమర్షియల్‌గా
అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే రూ. 1,00,00,000 బడ్జెట్ ఉన్న వాళ్ళు మోర్ దెన్ 400, 500, 600 అంటే ఆ బడ్జెట్ ఎక్స్టెండ్ ఎక్కువ తీసుకోండి. అంటే ఓవరాల్‌గా 500 పైన తీసుకోగలిగితే లేదా 500 స్క్వేర్ యార్డ్స్ పైన తీసుకోగలిగితే రేపొద్దున ఏదైనా నంబర్ ఆఫ్ ఫ్లోర్స్ పెరగడానికి ఉంటుంది. మీకు కమర్షియల్‌గా ఏదైనా కింద లీజ్‌కి ఇచ్చుకోవడానికి ఉంటుంది. లేదంటే ఒక 600 స్క్వేర్ యార్డ్స్ తీసుకున్నారంటే మీరు అది పెరిగేటప్పుడు కూడా లీజ్‌కి ఇచ్చుకునే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి రూ. 1,00,00,000 లోపల ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం కమర్షియల్ యాస్పెక్ట్ ఉన్న దాంట్లో తీసుకోండి. 2 క్రోర్స్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేనేమంటానంటే డైవర్సిఫై చేయండి. 2 క్రోర్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు 2-3 హైవేని సెలెక్ట్ చేసుకొని ఒక హైవేలో కొంచెం, ఒక హైవేలో కొంచెం, ఒక హైవేలో కొంచెం పెట్టండి. ఇదేంటంటే ఓవరాల్‌గా ఈ మూడిట్లోనే ఒకటి పెరుగుతుంది. లేదంటే ఒకటి యావరేజ్‌గా ఉంటుంది. ఒకటి ఏమైనా లెస్ అవుతుంది. ఓవరాల్‌గా మీకైతే ఏదైతే అప్రిషియేషన్ కోరుకుంటున్నారో ఆ అప్రిషియేషన్ 100% ఓవరాల్‌గా అట్‌లీస్ట్ 23% నుంచి 28% రిటర్న్స్ వచ్చేలా కూడా మనం చేయొచ్చు. అంటే చాలామందికి నేను అదే సజెస్ట్ చేస్తున్నాను. అంటే ఓవరాల్‌గా మనం పెట్టిన అమౌంట్ ఏదైతే ఉందో దానికి మంచి రిటర్న్స్ అంటే మీకు ఎక్కడైనా సరే చెక్ చేసుకోండి. మనం ఏదైనా ఎఫ్‌డీలో పెడితే ఏదైనా రిటర్న్స్ వచ్చేసి 5% 7% ఉంటాయి. అదే మీకు మ్యూచువల్ ఫండ్స్‌లో పెడితే 10-15 మోస్ట్‌లీ 18 ఇస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే 26-28% ఆర్‌ఓఐ కూడా వచ్చిన చాలా సందర్భాలు నేను చూశాను. ఎందుకంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్‌కి సో కొన్ని కేసెస్‌లో అయితే 35 ఇంకా మోర్ దాన్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2,00,00,000 అనేది మాత్రం మీరు ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నప్పుడు జాగ్రత్తగా దాన్ని డైవర్సిఫై చేసుకొని 100% ద బెస్ట్ ప్లేసెస్‌లో ఇన్వెస్ట్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు కావాల్సిన లీగల్ ఏదైతే ఉందో పేమెంట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్‌కి వచ్చే ముందు లీగల్‌గా చెక్ చేసుకోండి. అట్ ది సేమ్ టైమ్ రిజిస్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎక్కడో దూరంగా ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నా ఇబ్బంది ఉంటే వాళ్ళు ఫేస్ చేయలేకపోతారు కాబట్టి రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ తీసుకోండి. ఎన్ని సంవత్సరాలు రిజిస్ట్రేషన్ ఇస్తున్నారని. అండ్ ఫైనల్‌గా నేను చెప్పబోయేది ఏంటంటే ఎన్ని సంవత్సరాల మెయింటెనెన్స్ ఇస్తారో కంపల్సరీ చూసుకోండి. ఎందుకంటున్నానంటే మీరు ఔట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారు. మీరు రావడం ఒక 1 ఇయర్‌కో, 2 ఇయర్స్‌కో లేదా ఒక 5 ఇయర్స్‌కో అని రాకపోవచ్చు. ఇలాంటప్పుడు మీరు మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఇచ్చే కంపెనీని సెలెక్ట్ చేసుకోగలిగితే 100% అది మీకు అడ్వాంటేజ్ అవుతుంది. నన్ను కాంటాక్ట్ చేసినా మినిమమ్ 10 ఇయర్స్ మెయింటెనెన్స్ ఉన్న ప్రాజెక్ట్స్ మాత్రమే నేను సజెస్ట్ చేస్తాను ఒకటి. రెండో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒకవేళ అప్రిషియేషన్ వచ్చినప్పుడు ఎప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు అనే దాన్ని కూడా నేను సజెస్ట్ చేయగలను. థర్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే అప్రిషియేషన్ రాకముందే నెగోషియేషన్ పార్ట్‌లో కూడా నేను మీకు సజెస్ట్ చేయగలను. అంటే ఏదైనా కంపెనీస్ మీకు ప్రాజెక్ట్ నచ్చింది. ఆ నెగోషియేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ నేను నెగోషియేషన్ చేసి వచ్చేది సపోజ్ ఇక్కడ 25,000 ఉంది. దాన్ని మనం రూ. 3,000 తగ్గించి తీసుకోగలిగామనుకో రూ. 3,000 ప్రీ అప్రిషియేషన్ వచ్చినట్టే కాబట్టి నెగోషియేషన్ సపోర్ట్ నేను చేయగలను. అండ్ అనాలిసిస్ నాకు తెలిసినంత వరకు మీకు అనాలిసిస్ చేసి ఇవ్వగలను. అండ్ ప్రొజెక్షన్ ఎలా ఉంటుందో నేను చెప్పగలను. డెవలప్‌మెంట్స్ ఎప్పుడొచ్చినా కూడా అంటే నా కస్టమర్స్ అందరికీ కూడా మేము అక్కడున్న డెవలప్‌మెంట్స్‌ని నా దగ్గర ఎప్పుడో కొనుక్కున్న కస్టమర్స్ కూడా ఏమైనా డెవలప్‌మెంట్స్ ఉంటే దాని న్యూస్ నేను ఫార్వర్డ్ చేస్తాను. నా ఇన్‌స్టా రీల్స్ గానీ, వీడియోస్ గానీ వాళ్ళకి షేర్ చేయడము. అక్కడ డెవలప్‌మెంట్స్ ఏమన్నా ఫోటోస్ ఉంటే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడము. ఇవన్నీ కూడా ఈ కనెక్ట్‌లో ఏమవుతుందంటే మీరు ఎవరైనా తీసుకున్నప్పుడు సో పోర్ట్‌ఫోలియో మేనేజర్ యూజ్ ఏంటి అంటే మీరు ఇక్కడ రిలాక్స్‌గా ఉన్నా కూడా ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే మాత్రము సో యూ కెన్ కాంటాక్ట్ మీ అట్ ఎనీ టైమ్ అండ్ మై నంబర్ ఈస్ 9391151121. సో ఐ రిక్వెస్ట్ యూ సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఎవరో చెప్పారని లేదంటే బాబాయ్ చెప్పారని ఇంకొకళ్ళు చెప్పారని ఎక్కడో ఒకటి గుడ్డిగా పెట్టేయొద్దు. అండ్ కేటగిరీ కూడా చూసుకోండి. 50,00,000, ₹1,00,00,000, 1,50,00,000, 2,00,00,000 దాన్ని బట్టి మీరు అడ్జస్ట్‌మెంట్స్ చేసుకుంటూ ఉండండి. ఈ విషయాల్లో మీకు ఏదైనా 100% ఏ డౌట్ వచ్చినా ఎనీ టైమ్ నాకు కాల్ చేయండి. బట్ సీరియస్ చెప్తున్నాను. నాకు చాలా కాల్స్ వస్తున్నాయి. ఐ రిక్వెస్ట్ యూ వన్స్ అగైన్ సీరియస్ బయర్స్ మాత్రమే కాల్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎక్కడైనా దొరుకుతుంది. గూగుల్‌ని అడిగినా చెప్తుంది. బట్ కాకపోతే సీరియస్‌గా నిజంగానే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు 100% ఐ విల్ సజెస్ట్ యూ కాంటాక్ట్ మీ 9391151121. థాంక్ యూ.